హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు తిరుమలకి వెళ్ళిపోతున్నాం, తిరుపతికి. నమో వెంకటేశాయ. ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, రగన, ప్రవీణ్, ఇంకా ప్రదీప్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈసారి కూడా దర్శనం బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఈసారి అయితే మళ్ళీ ప్రైవేట్ కార్ వచ్చింది, ప్రైవేట్ కార్లో వెళ్తున్నాం. అయితే ఇప్పుడు మేము ఒక టెంపుల్ దగ్గర చెప్పాం కదా లాస్ట్ టైం వీడియోలో, మేము ఎప్పుడు వెళ్ళినా మా టెంపుల్ దగ్గర మొక్కి వెళ్తామని చెప్పి. ఎడిక్ బ్రైప్ సో ఇప్పుడైతే దేవుణ్ణి దర్శించుకొని స్టార్ట్ అయిపోదాం మనం తిరుపతికి. హలో గైస్, ఇప్పుడు మేమైతే తిరుమలకి వెళ్ళిపోతున్నాం, తిరుపతికి. ఓరోరు అంటే నేను, రగన, ప్రదీప్, ప్రవీణ్ వెళ్తున్నాం. సో ఇక్కడ మేము ఈ టెంపుల్ ఆగాము. మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి ఎప్పుడు మొక్కి మేము స్టార్ట్ అవుతాం అనమాట. ప్రదీప్ కార్లో అయితే పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పటాన్ చెరుకు తిరుమలకి బయలుదేరుతున్నాము. ప్రతిసారి ప్రవీణ్ కార్లో వెళ్తున్నాము, ఈసారి ప్రదీప్ కార్లో వెళ్తున్నాం. నమో వెంకటేశాయ. నేను, ప్రదీప్, ఇంకా రగన, ప్రవీణ్ అయితే వెళ్ళిపోతున్నాం తిరుమలకి. ఎవరి కార్లో అంటే ప్రదీప్ కారు. ప్రదీప్ అయితే ఫస్ట్ టైం కార్ తెచ్చాడు. ఇప్పుడు మేమైతే ఎన్ రూట్ టు తిరుపతిలో రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఇప్పుడైతే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ప్రదీప్ని, రగనని, ప్రవీణ్ని. ఇప్పుడే రింగ్ రోడ్ ఎక్కేసాము, ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది, చూద్దాం. ప్రదీప్ అయితే డ్రైవింగ్కి వచ్చేసిండు, రఫ్ ఆడిచ్చేసాడు. పెద్ద డ్రైవర్ మా దాంట్లో. ఇప్పుడైతే డ్రైవింగ్లోకి వచ్చేసిన. సో ట్రాఫిక్ కూడా లేదు, నాకు ట్రాఫిక్ లేని టైంలో గురుగారు ఇచ్చేసారు డ్రైవింగ్. సో లెట్స్ రోడ్ టు తిరుపతి. అయితే ఒక ఫైనల్గా ఒక డాబా అయితే దొరికేసింది దారిలో. అయితే మేము చాలాసేపటి నుంచి లెంగుతున్నాం. అయితే అక్కడ రైట్ సైడ్ ఉన్నాయి, మేము పోయే రూట్లో లేవన్నమాట డాబాలు. సో మేము ఇక్కడ ఒక డాబా దగ్గర అయితే ఆపినాం. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాం మీకు చూసి. ఐ విల్ షో యూ ద డాబా. ఫైనల్గా మాకైతే ఒక డాబా అయితే దొరికేసింది చాలా సేపటి తర్వాత. ఎందుకంటే మేము చాలా సేపటి నుంచి వెతుకుతూ ఉన్నాము, మాకు అన్ని రైట్ సైడ్లో ఉండే. సో ఇప్పుడు మేము కారు కూడా పార్క్ చేసేసినాము. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. మీకు డాబా ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం తినబోయే డాబా అయితే ఇక్కడ డిఫరెంట్గా అంబియన్స్ అయితే మంచాలతో వీళ్ళు అరేంజ్ చేసారు. మా వాళ్ళు అయితే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు, తినడానికి ఆంటీ వేయడానికి రెడీ ఉన్నారు. ప్రదీప్ కూడా రెడీ ఉన్నాడు. ఇక రఘు గారు చూడండి, రఘు గారు అయితే ఓల్డ్ డాబా, 20 years డాబా అంట. కాబట్టి మేము ఇక్కడ ఆపినాం కడప రూట్లో. పోయిన ఇయర్ వచ్చినప్పుడు కూడా ఆపినాం. ఇక్కడ దాల్ తడక చాలా బాగుంటుంది, ఫేమస్ ఇక్కడ. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అయితే మేము ఏమేమి ఆర్డర్ చేసినాం అంటే దాల్ తడక విత్ చపాతీ, విత్ టమాటో కర్రీ అండ్ విత్ సలాడ్. సలాడ్ అయితే చాలా యూనిక్గా ఉంది. 2 మిర్చీస్ ఇచ్చారు, 1 లెమన్ అండ్ 1 ఆనియన్స్. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. ఫస్ట్ రాహుల్ సర్వ్ చేస్తున్నాం. చాలా డైలీ స్టైల్ ఉంది. చాలా హాట్ ఉంది, చాలా హాట్. సజ్జని కూడా రావట్లేదు. సో అది రఘు గారు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి తింటూనే ఉన్నారు. ఇక్కడ పుల్కా అంటారు, పంజాబీ స్పెషల్. టమాటా కర్రీ కూడా చాలా బాగుంది, తింటున్నాం. ఇప్పుడు ప్రైమ్ బాయ్ కూడా చాలా సేపటి నుంచి ఆకలి అవుతుందంటే తింటున్నాం, చాలా స్పీడ్గా తింటున్నాయి. ఇది లెమన్, మనకు లెమన్ అంటే ఇష్టం అని తెలుసు కదా మీకు, అందుకే ఇప్పుడు మనం లెమన్ అయితే వేస్తున్నాం. ఇక్కడ కూడా పంపినా సో టమాటా కర్రీ విత్ చపాతీ చూద్దాం. సో డాబా స్టైల్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, యావరేజ్. ఇక్కడైతే ప్రవీణ్ వాళ్ళు టీ తాగడానికి అయితే ఆపేసారు కారు. చూడండి, చూద్దాం వాళ్ళు ఏం టీ తాగుతారు. తీసుకురా అప్పుడే. సో టీ బ్రేక్ కోసం ఆగినాము. ఇప్పటివరకు నేనే డ్రైవ్ చేసిన, నాకు కొంచెం ఇట్లా నిద్ర వస్తుందని చెప్పి చాయ్ బ్రేక్ కోసం ఆపిన. సో నేను నా డ్రైవింగ్ సీట్ నేను ప్రవీణ్కి ఇచ్చేస్తా, కొంచెం సేపు నేను రెస్ట్ తీసుకుంటా. టీ బ్రేక్ కోసం ఆగాము. ఇప్పటి నుంచి నేను డ్రైవ్ చేస్తాను. అంత మంచి రోడ్ కాదు, నేను డ్రైవ్ చేస్తాను. మంచిగా టీ బాగుంది, టీ అయితే చాలా బాగుంది.
ఈ బ్రేక్లో చిట్ చార్జ్ చేస్తారు ఈ కొడుకులు. టీ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే టీ తాగబోతున్నాం మనం కూడా. రగన కూడా వచ్చిండు ఫైనల్గా టీ తాగడానికి. అయితే నిలబడలే ఏదైనా ముందు వచ్చి తింటాం. మనం కూడా టీ అయితే చేసుకున్నాం, టీ తాగేస్తున్నాం. ఇప్పటిదాకా నేనైతే పడుకున్నాను, నాకు ఫుల్ నిద్ర వచ్చింది. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఎన్నో తిరుపతిలో అయితే మనం మధ్యలో ఆగి టీ తీసుకున్నాం. వాళ్ళకి జర ఇప్పుడు రగన అయితే మిడ్ నైట్ వాక్ చేస్తున్నాడు మెయిన్ రోడ్ మీద. అది కూడా మెయిన్ రోడ్ మీద మిడ్ నైట్ వాక్. ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మనము చెక్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ గేట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు తిరుమల మీదకి వెళ్ళిపోతున్నాం, స్వామి దగ్గరికి. కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు కొండ మీదకి వెళ్ళినాక దర్శనం ఎలా చేసుకుంటామో, ఎక్కడి నుంచి ఎలా వెళ్తామో అంతా మీకు బ్లాగ్లో చూపిస్తాను. ఇదే చెక్కింగ్ పాయింట్. మనమైతే తిరుపతి దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇక్కడ చెక్కింగ్ చేయాలి. కార్స్ అక్కడ చెక్ చేస్తారు. మనం ఇక్కడ బ్యాగ్స్ అయితే పెట్టేసాలి ఇలా. సెక్యూరిటీ చెక్ అనమాట ఇది. బ్యాగ్ చెక్కింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మన కార్స్ కూడా చెక్కింగ్ అయిపోయింది. హలో గైస్, ఇప్పుడైతే నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే తిరుమల కొండ మీద రూమ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి. ఇది ఎక్కడ అంటే సిఆర్ఓ ఆఫీసు. సిఆర్ఓ ఆఫీస్ వచ్చి మనమైతే రూమ్ తీసుకోవాలి. ఇవి అలాట్మెంట్ చేస్తారనమాట. ఎంత అంటే 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు రూమ్స్ ఉంటాయి. మనం రూమ్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు ఎంత అమౌంటో చెప్తారు. మేము మీకు లైన్లోకి అయితే వెళ్తున్నాం, మీకు చూపిస్తాను చూడండి. Way to CRO registration counter for general rooms. Finally reached the ticket counter, rooms ticket counter. ఇదే అనమాట. దొరికేసింది. రూమ్ అలాట్మెంట్ చేసేసి మాకు ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 1 అవర్ లైన్లో నుంచినాం. ఫుల్ క్రౌడ్ అవుతుంది, కానీ 1 అవర్ అంటే కామన్. ఇక్కడ అవర్స్ పడుతుంది. ఇప్పుడు మనకి ఏ రూమ్ వచ్చిందని చెప్పి అయితే ఎట్లా తెలుస్తుంది అంటే 1 అవర్ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, ఏ గెస్ట్ హౌస్ అని చెప్పి. అయితే ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు మనకి రూమ్ అలాట్మెంట్ చేస్తారు. అక్కడ కొంచెం అమౌంట్ పే చేసి ఉంటే ఆ అమౌంట్ కూడా వాళ్ళు చెప్తారు. సో స్టే ట్యూన్డ్. గాయ్స్, ఇప్పుడే మేము కార్లోకి వచ్చేసాము. గురువు గారిని కలిసాము. గురువు గారు ప్రవీణ్ గారిని దర్శనంలోకి తోలించి వచ్చారంట. చెప్పండి గురువు గారు. ప్రవీణ్ అయితే ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్లోకి వదిలేసి వచ్చినాము. 6 అవర్స్లో దర్శనం అయిపోతుందంట. మేము ఇప్పుడు మాకు 10 o'clock ఉంది. మేము రూమ్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఒక 1 అవర్లో రూమ్ వస్తుంది, మేము దర్శనంకి వెళ్ళిపోతాం. సో గురువు గారు ఉన్నాక మాకు ఎటువంటి ఆపద గురువుగారు కలిగి. ప్రదీప్ అన్నట్టు అదైతే నిజమే. గురుగారు ఉన్న రోజులు అయితే మాకు ఆపద కలిగినారు. మాకు ఆపద కలగకుంటే చూసుకుంటారు గురుగారు. ఈయననే మా గురువు. గురువు గారు పొద్దున మమ్మల్ని లైన్లో పంపించిండు. మంచి కార్లో వండుకున్నట్టుండు. వాళ్ళు కార్లో ఏం చేస్తారో చూద్దాం. నాకు ఇంకా రూమ్ రాలే కాబట్టి మనమైతే ఎక్కడనే ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. ఏమంటారు, బ్రష్ చేసుకొని ఇప్పుడు క్లోజ్అప్ కీప్ స్మైలింగ్. ఇప్పుడు మనమైతే బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి ఒక టీ తాగి
ఇప్పుడు మేమైతే బ్రష్ చేసేసుకున్నాం. బ్రష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ మా కార్ దగ్గర ఉన్న ఒక చిన్న ఇంట్లో వాళ్ళు ఏదో ఉన్నట్టుంది, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినట్టు ఇక్కడికి అయితే వచ్చినాము. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాం గైస్. రఘు గారు అయితే ఆల్రెడీ లైన్లోకి వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయితే వేయడానికి ఇక్కడికి వచ్చేసినాం. మేము ఎక్కడంటే శ్రీ లక్ష్మీ నారాయణ ఫాస్ట్ ఫుడ్ అంట. మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడనే టిఫిన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమేమి తీసుకుంటామో మీకు చూపిస్తాం గాయస్, చూడండి. ఇప్పుడైతే పూరి ఆర్డర్ చేసుకుంటూ ఆల్రెడీ తిన్నాడు. సో ఇప్పుడైతే పూరి తెచ్చుకున్నాము. ఇట్స్ వెరీ డెలిషియస్. వీళ్ళు టిఫిన్ చేయడానికి కష్టపడుతున్నారు. బాగుందా? బాగుందా ప్రైప్? ఇక్కడైతే గుండ్లు వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం ఉందో చూసాం. జిఎన్సీ ఆఫీస్ అయితే పేమెంట్ చేసే ఆఫీస్ అయితే వచ్చేసింది. జిఎన్సీ సబ్ ఎంక్వైరీ ఆఫీస్. ఇక్కడ పేమెంట్ చేసి స్లిప్ ఇస్తే వాళ్ళు కీస్ ఇస్తారంట అక్కడ. ఫైనల్గా రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇదే మా రూమ్ అయితే చాలా చిన్న ఉంది. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 3 hours అయింది మాకు రూమ్ రావడానికి. సో గాయస్ ఇప్పుడైతే మేము రూమ్లోకి వచ్చేసినాం. లైన్లో నుంచోడానికి అయితే ఓన్లీ ½ hour పట్టింది, కానీ టోకన్ రూమ్ అలకేట్ కావడానికి అయితే 3 hours 4 hours అయింది. మేము ఇప్పటివరకు కార్లలో పడుకొని ఉన్నాము. నెక్స్ట్ మేము ఇప్పుడు దర్శనానికి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతాం. స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, షేర్, ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్, ఆల్ పాలసీ బ్లాగ్స్.